25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తా. ఎవరు? జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధంగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా పనిచేసిండు, మంత్రిగా కూడా ఆయన పనిచేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ యొక్క వ్యవహారం నచ్చక కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చుడు ఏంది, వచ్చిన తర్వాత ఆయన పెత్తనం ఏంది అన్నటువంటి దాని తీరు పైన అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా చాలా ప్రకటనలు చేసిండు. గాంధీ భవన్కి వచ్చిండు, మాట్లాడిండు. అక్కడికి ఢిల్లీకి వెళ్ళి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ తోటి కూడా భేటీ కావడం జరిగింది. ఎట్టకేలకు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ లాంటి వ్యక్తులు సైతం కూడా సొంతంగా తన జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసిండు. ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ నిన్న ఆయనే ఆల్రెడీ నేను రాజీనామా చేయబోతున్నాను, 25వ తారీఖున నా యొక్క రాజీనామాని 25వ తారీఖున నేను రాజీనామా చేస్తానని చెప్పేసాను. 25న అఫీషియల్గా నేను చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ పార్టీలో కొనసాగలేను, అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా చాలా అంశాలని ఆయన చెప్పడం జరిగింది. ఎవరెవరు తనకు అన్యాయం చేసిండ్రు, ఎట్లా అన్యాయం చేసిండ్రు, నేను పార్టీ వీడడం కొంత బాధగా ఉన్నప్పుడు కూడా తప్పేలాగా లేదు అంటూ అదంతా కూడా చెప్పడం జరిగింది. రజనీకాంత్ డైలాగ్తో కొన్ని పోస్టర్లు కూడా వెలువడడం జరిగింది ఆయనకు. అంటే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తా అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, ఒక డైలాగ్ అయితే అట్లనే అనుకుంటా నాకు తెలిసి. సో ఆ సంబంధించినటువంటి డైలాగ్ ఈయన చెప్తా ఉన్నాడు. ఆయన పోస్టర్లు అన్నీ కూడా నిన్న జగిత్యాలలో చాలా కూడలిలో ఆయన పోస్టర్లు కనబడ్డాయి. అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఆల్రెడీ నేను రాజీనామా చేస్తానని చెప్పేసి అయితే అన్నాడు. భవిష్యత్తు కార్యాచరణ మీన్స్ ఏ పార్టీలోకి వెళ్ళాలనేది నేను వాళ్ళతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఇక ఆ పార్టీలో కొనసాగలేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని, అయితే తన సమస్యకు ఎక్కడ పరిష్కారం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించిన స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. రాష్ట్ర నాయకత్వం అధిష్టానంపై బాధ్యత నెట్టివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిన్న జగిత్యాలలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 20 నెలలుగా జరిగిన పరిణామాలు ఇబ్బంది కలిగించాయని, పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన విలువ తెలుస్తుందన్నారు. అభిమానులు శ్రేయాభిలాషులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడం లేదని, ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. శాసన మండలిలో ప్రజల కోసం ఒంటరి పోరాటం చేశానని, మంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలపై ధర్నా చేశారని గుర్తు చేశారు. ఫిరాయింపుదారులు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గౌరవం లేని చోట రాజకీయాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన వారికి టికెట్లు వచ్చినా ప్రచారం చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పై పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశానని, తన సహనానికి కూడా పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు అనుగుణంగా తాను నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. చివరి శ్వాస వరకు జగిత్యాలలో ప్రజలతోనే ఉంటారని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మండలిలో, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరే ఒకరున్నారు. ఇది మొదటి పీరియడ్ అనుకుంటా, నాకు తెలిసి కేసీఆర్ గవర్నమెంట్లో ఒకడే ఉన్నాడు శాసన మండలిలో. శాసన మండలి సభ్యుడిగా కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండు కూడా. అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఎక్కడ కూడా మరి ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ వైపు ఇంకే పార్టీ వైపు పోలేదు. అప్పుడు ఆయన నికార్సుగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తే, ముక్కుసూటి మనిషి. ఆయనే ముక్కుసూటి మనిషి. సరే, ఆయనకు అందరికంటే ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవం ఇచ్చింది, అది మనం కాదనలేము. అంటే ఎక్కువ సార్లు టికెట్ పొందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి ఉన్నాడు, కాదనట్లేము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సరే ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇళ్ళకి వచ్చిండు. ఒకవేళ నువ్వు రాజీనామా చేసి తప్పేం లేదు. ఏది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఈ పార్టీలో ఉండొచ్చేమో తప్పించి, నువ్వు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇక్కడికి వచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం, మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించకపోవడం ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆయన బహిరంగంగా చెప్పేటువంటి మాట. ఆయన మాటల్లో వాస్తవం ఉంది, నీతి నిజాయితీ కూడా ఉన్నది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులకి టికెట్లు ఇవ్వాలనేది. సరే, అంతకన్నా ముందు జీవన్ రెడ్డి గారు ఒక మాట కూడా గుర్తుంచుకోవాలి. పార్టీ కోసం జెండా మోసి
పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు వస్తే అంతెందుకు మీరేం మాట్లాడుతున్నటువంటి దాంట్లో వాస్తవం ఉంది కాదనట్లేము. కానీ మీ ముఖ్యమంత్రి కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ రోజుల పాటు చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని కాదని మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎందుకు చేసిండ్రు అది కూడా గుర్తించాలి. సరే ఏదేమైనప్పుడు కూడా ఆయన అన్నటువంటి మాటలో వాస్తవం ఉన్నది. ఇక్కడ రజనీకాంత్ డైలాగుతో పోస్టర్ కూడా అక్కడ వెలువడడం జరిగింది జగిత్యాలలో. జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆయన ఇంటి వద్ద రజనీకాంత్ సినిమా డైలాగుతో ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. ఈ ఫ్లెక్సీలో రజనీకాంత్ జీవన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న డైలాగును ఇంగ్లీష్లో ఎఫ్ ఐ సే ఇట్ వన్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సేయింగ్ ఇటు 100 times అని దాని మీద రాయడం జరిగింది. రజనీకాంత్ ఫోటో ఇటు జీవన్ రెడ్డి ఫోటో ఇటు వైపు. అంటే నేను ఒక్కసారి చెప్తే నేను 100 సార్లు చెప్పినట్టే అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఇంకెవరు వచ్చినా కానీ ఇదే డైలాగ్ చెప్తా, నేను పార్టీ మారుడు ఖాయం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను, నేను ఎవరు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినప్పుడు కూడా నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాబట్టి అన్నటువంటి ఒక డైలాగ్ కూడా ఆడ కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక జీవన్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీగా చూసేటువంటి అవకాశం అయితే లేదు. ఒకానొక సందర్భంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో జీవన్ రెడ్డిని పార్టీనే సస్పెండ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. ఎందుకంటే పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆయన ప్రచారం చేసిండు మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఎందుకు చేసిండు అంటే నేను టికెట్ ఇవ్వని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు అధిష్టానం నిరాకరించి ముఖ్యంగా బీఫామ్లన్నీ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి మా పార్టీలోకి వచ్చినటువంటి నేత అయినటువంటి సంజయ్ చేతుల మీదుగా ఆయన అనుచరులకు ఇచ్చుకుంటుండే తప్పించి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకు ఇవ్వలేదు. అందుకని చెప్పేసి నేను ఆ పార్టీ కోసం పనిచేయలేను, ఆ పార్టీ వ్యక్తులని ఆ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తుల కోసం పనిచేయనని ఇండిపెండెంట్ వ్యక్తులకి ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, ఆయన నిన్న లెటర్ కూడా రాయడం జరిగింది. జీవన్ రెడ్డి ఒక లెటర్ కూడా కనబడతా ఉన్నది. ఇగో ఇదే లెటర్. నిన్న జీవన్ రెడ్డి 4 దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయాభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇంకను అవమానాలకు గురి అవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితుల్లో 25వ తారీఖు 3వ నెల 2026 అంటే ఇలా 23వ తారీఖు ఎల్లుండి నేను భవిష్యత్తు ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని మీ సలహాలు సూచనలతో నా భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో మీ తోడు అండదండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శకం కాగలరని మనవి. సదా మీ తోడు కోరే జీవన్ రెడ్డి అంటూ ఆయన నిన్న ఒక లెటర్ ఆయన పేరు మీద జీవన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అని చెప్పేసి ఆయన పేరు మీద ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమని, ఆ రోజు 10 గంటలకు ఒక ఫంక్షన్ హాల్లో మేము మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాను. సో మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి, నేను ఏ పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే తటస్థంగా ఉండాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలా అనేది మీరు నిర్ణయించండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నేను తీసుకొని నా నిర్ణయం నేను చెప్తానని చెప్పేసి ఆయన ఒక లెటర్ ద్వారా అయితే ఆయన ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. కాబట్టి 25వ తారీఖున ఆయన రాజీనామా చేసి మ్యాక్సిమం ఆయన సరే ఒక మాట అంటున్నాడు, నేను తటస్థంగా ఉంటా, లేకపోతే నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను ప్రజల మధ్యలో ఉంటానని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇండిపెండెంట్గా ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టమే. సరే ఏదో పార్టీతో ములాఖత్తు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఏ పార్టీ వైపైన వెళ్ళి బీఫామ్ ద్వారా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన 100% బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది ఆయన మాటల ద్వారా. సో మొత్తానికి ఇక కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ప్రస్థానం ఇక ముగిసినట్టే అని చెప్పేసి మనం అనుకోవచ్చు.